యోగాంధ్ర 2026 ద్వారా ప్రతి ఒక్కరిలో యోగా పట్ల అవగాహన పెంచి ఆరోగ్యవంతమైన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఆదివారం ఉదయం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు నిర్వహించిన యోగా ప్రదర్శనలను పరిశీలించి విద్యార్థులు, యువత, అధికారులు ప్రజలతో కలిసి యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర 2026 కార్యక్రమం జూన్ 7 నుంచి జూన్ 21న జరగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు 14 రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలిపారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని అది శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే జీవన విధానమని పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవడం, సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆయుర్దాయాన్ని కూడా పెంచుకోవచ్చని చెప్పారు. యోగా వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరిగి వ్యక్తిలో ఉల్లాసం, ఉత్సాహం, కార్యదీక్ష మెరుగుపడతాయని వివరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి 21వ తారీఖు అంటే అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు 14 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని జిల్లాలకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ మన నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ తో పాటు అన్ని మండల హెడ్ క్వార్టర్స్, మున్సిపల్ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతో మన స్వర్ణాంధ్రప్రదేశ్ ని ఆరోగ్యకరంగా, ఆనందకరంగా తీర్చిదిద్దాలి అంటే ప్రతి వ్యక్తి యొక్క దినచర్యలో ఈ యోగా అంతర్భాగం అవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన నియమాల్ని కానీ, అలాగే ఆహారపరంగా తీసుకోవాల్సిన నియమాల్ని కానీ ఖచ్చితంగా పాటిస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కూడా బాగా పెరుగుతుంది. అలాగే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ అన్నది కూడా బాగుంటుంది. ప్రతిరోజు కూడా మనం ఏమేం కార్యక్రమాలు చేపడతామో అవన్నీ కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా చేస్తాము. ఇలా టీం అందరూ కలిసి చేయడం వల్ల ఆ టీం ఎఫోర్ట్ కానీ, ఆ గ్రూప్ కానీ, అంటే అందరితో మనం కలుస్తూ ఉంటాము, ఆ సంతృప్తి కూడా బాగుంటుంది. 10 మందితో కలవడము, వారితో మాట్లాడడము, ఒకరి థాట్స్ ఇంకొకరు షేర్ చేసుకోవడం వల్ల కూడా ఆలోచనలు తీరు మారుతుంది, అలాగే మన పనితీరు కూడా మారుతుంది అన్న మంచి ఉద్దేశంతో రైట్ ఫ్రమ్ స్కూల్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యేటట్టు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన యోగాంధ్ర పోర్టల్లో ఎన్రోల్ చేసుకోమని కోరుతున్నాను. అవి మనం నిన్నటి నుంచే మొదలు పెట్టాము. ప్రతి ఒక్కరు కూడా మనం జిల్లాలో మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నుంచి గురువుస్ అందరూ కూడా మాస్టర్ ట్రైనర్స్ ని తీర్చిదిద్దారు. వీరు వెళ్ళి ప్రతి మండల్లో కూడా ట్రైనింగ్స్ ఇస్తారు. ఒక్కొక్క ట్రైనర్ 50 మందికి యోగా నేర్పిస్తారు. ఈ 14 రోజులు అందరం కలిసి 21న సమిష్టిగా యోగా చేయడం జరుగుతుంది మన జిల్లాలో. సో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యోగాంధ్ర 2026 మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమంలో ఖచ్చితంగా పాలు పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తారు, అలాగే జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీస్ కూడా వేసాం. మండల్లో స్పెషల్ ఆఫీసర్స్ లీడ్ చేస్తారు. టీం అందరూ కూడా ప్రాపర్ కోఆర్డినేషన్తో చాలా చక్కగా, విజయవంతంగా ఈ కార్యక్రమాలు జరగాలి అని ఈ కర్టెన్ రైజర్ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేచర్ ప్యూర్ నుంచి మన యోగా గురువు గారు ఎంత చక్కగా ఈరోజు మన అందరితో ట్రైన్ చేశారో మీరు చూశారు. చాలా రోజుల తర్వాత ఎక్కువ మంది అధికారులు చాలా రోజుల తర్వాత ఈరోజు యోగా చేశాము. ఇది నిత్యం ప్రతిరోజు మనం పాటిస్తే మరింత మెరుగ్గా ఆరోగ్యం ఉంటుంది. వర్క్ ప్లేస్ లో కూడా చాలా చక్కగా మన పనిని నిర్వర్తించగలం. సో వారికి, వారి పేరెంట్స్ కూడా వచ్చారు, వారికి కూడా మన జిల్లా యంత్రాంగం తరపున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన
మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే డాక్టర్ యశోధర గారికి, డిఎస్డిఓ గారికి అండ్ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. టెంపుల్ యోగా అని మీ ఊర్లలో ఉన్నటువంటి టెంపుల్స్ లో కూడా ప్రజలను సమీకరించి ఆ గుడికి వచ్చే వారందరికీ యోగా సెషన్స్ నిర్వహించడం ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టారు. సో ఇక్కడ హాజరైన వాళ్ళు మీ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపుల్స్ లో మీరు యోగా నేర్పించాలా అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేము యోగా ట్రైనర్లను పంపగలుగుతాం. లేదా మీ ఏరియాలో ఉన్నటువంటి యోగా మాస్టర్స్ ఎవరైనా చేస్తామంటే వారితో కూడా చేయించుకోవచ్చు. కానీ ఆ రిపోర్ట్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. యోగాంధ్ర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి మా నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యోగాంధ్ర ఎందుకు అంటే మనిషికి ముఖ్యంగా మైండ్ బాగా షార్ప్ గా పనిచేయాలన్నా, మంచి ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా ఎక్సర్సైజులు ఏ ఆసనం ద్వారా ఏది చేసుకోవాలని మన ట్రైనర్ల ద్వారా తెలియజేసి ప్రతిరోజు ఇంటి దగ్గర కానీ పరిసరాలలో చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో కానీ ఎక్సర్సైజ్ చేసి మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకోవాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మండల పరిషత్ కార్యాలయం నందు ప్రభుత్వం ఆదేశం మేరకు యోగాంధ్ర చేయడానికి ఈరోజు కార్యక్రమము ప్రారంభిస్తున్నాము. మన మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ శెట్టి ప్రభాకర్ వారి ఆధ్వర్యంలో మన మండలంలోని అన్ని స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యదర్శులు వాళ్ళందరూ వచ్చి పాల్గొని ప్రతిరోజు ఈ కార్యక్రమమును జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం.